వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. రండి తర్లే రండి, ఉజ్వల తెలంగాణలో భాగస్వాములు కండి అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో రాష్ట్ర భవిష్యత్తుకు ప్రణాళికను ఆవిష్కరించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు వచ్చే నెల 8-9 తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 పేరుతో రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికను ఆవిష్కరించనున్నారు. 3000 మంది జాతీయ అంతర్జాతీయ ప్రముఖులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆహ్వానం పంపారు. కమ్ జాయిన్ ది రైట్ అంటూ దిగ్గజ పారిశ్రామికవేత్తలకు, టెక్ రంగ ప్రముఖులకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. దిగ్గజ ఫుట్బాల్ ప్లేయర్ మెస్సీతో మ్యాచ్ ముగింపు వేడుకలు జరగనున్నాయి. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రజాపాలన విజయోత్సవాల పేరిట సీఎం రేవంత్ రెడ్డి గారు జిల్లాలో పర్యటించనున్నారు. వచ్చే నెల 1వ తేదీ నుండి 7 వరకు ఈ పర్యటన కొనసాగనుంది. తొలుత సొంత జిల్లాలోని మక్తల్కు, ఆ తర్వాత మిగతా జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, బహిరంగ సభల్లో పాల్గొనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. గత 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో జిల్లాలో చేపట్టిన కార్యక్రమాలు, పథకాలను ప్రజలకు చేరువ చేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ గత 2 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిని చెప్పి రాబోయే 3 సంవత్సరాల్లో ఏం చేయబోతున్నారో ప్రజలకు వివరించబోతున్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. హైదరాబాద్ కు దిగ్గజ ఆటగాడు మెస్సీ తరలిరానున్నారు. డిసెంబర్ 13వ తేదీన ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ త్వరలో ఇండియాలో కలుద్దామంటూ పోస్ట్ పెట్టారు. ప్రజల ఉత్సాహం, స్ఫూర్తి, ఆతిథ్యమే మన ప్రత్యేకత అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ట్వీట్ చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ఢిల్లీలోని గాలి కాలుష్యంతో హెల్త్ ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇకనైనా దీనిపై మౌనం వీడి స్పందించాలని లోక్సభ ప్రతిపక్ష నేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు పేర్కొన్నారు. కాలుష్యం విషయంలో కేంద్ర ప్రభుత్వంలో జవాబుదారీతనం కనిపించడం లేదన్నారు. కాలుష్యంపై పార్లమెంట్ లో తప్పనిసరిగా వివరణాత్మక చర్చ జరగాలంటూ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. పంచాయతీ ఎన్నికల్లో జనరల్ సీట్స్ లో 80% బీసీలకే పోటీ చేసే అవకాశం కల్పిస్తున్నట్లు పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి గారితో ఇప్పటికే మాట్లాడానంటూ తెలిపారు. బీసీలకు రిజర్వేషన్ కాలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, జనరల్ స్థానాల్లోనూ బీసీలు పోటీ చేసేందుకు పార్టీ అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మేడారంలో జరుగుతున్న అభివృద్ధి పనులను జనవరి 3వ తేదీలోగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆదేశించారు. అభివృద్ధి పనుల్లో మరింత వేగం పెంచాలని, సమ్మక్క సారలమ్మ దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలంటూ మంత్రి కొండా సురేఖ గారు సూచించారు.